మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్యా విధిపూర్వకం. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాత్యవతంతి తే. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మజ్జాజినోమిమాం. యాంతి మజ్జాజినోపి మాం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా అపహృతమస్నామి. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యాపహృతం అస్నామి ప్రేతాత్మనః. ఎవరైతే దేవవ్రతులు ఉంటారో, దేవతలు యొక్క ఆరాధన చేసే నియమముతో కూడుకుని ఎవరైతే దేవతల ఆరాధన చేస్తారో వాళ్ళు దేవవ్రతులు. అలాంటి దేవవ్రతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ దేవతను పొందుతారు. పితృదేవతలను ఎవరైతే ఆరాధన చేస్తారో, పితృవ్రతులు ఎవరైతే ఉంటారో పితృదేవతను పొందుతారు. ఎవరెవరు ఏ ఏ రకమైన దేవతలను ఆరాధన చేస్తూ ఉంటారో ఆ దేవతల్ని పొందుతూ ఉంటారు అని చెప్పి, నా కేవలం మద్భక్తానాం అనావృత్తి లక్షణం అనంత ఫలం సుఖారాధన చ అహం కథం. నా భక్తులైతే వాళ్ళు మళ్ళా అనావృత్తి ఫలాన్ని పొందుతారు. వీళ్ళైతే దేవతలు పొందేవాళ్ళు, అలాగే పితృదేవతలు పొందేవాళ్ళు, అలాగే సగుణమైన దేవతను పొందేవాళ్ళు ఆవృత్తి పొందుతారు, తిరిగి పుడతారు. కానీ నన్ను ఎవరైతే పూజిస్తారో వాళ్ళు అనావృత్తి ఫలాన్ని పొందుతారు, అంటే మోక్షాన్ని పొందుతారు, తిరిగి మళ్ళా పుట్టరు. అంతేకాదు నా ఆరాధన కూడా చాలా అతి సులభము, నన్ను పూజించడం కూడా చాలా సులభము అని చెప్పుకొని ఏ రకంగా అంటే పత్రం పుష్పం ఫలం తోయం అని చెప్పబోతున్నాడు. పత్రం పుష్పం ఫలం తోయం ఉదకం యో మే మహ్యం భక్త్యా ప్రేచ్ఛతి తద్ అహం పత్రాది భక్త్యా ఉపహృత భక్తిపూర్వకం ప్రాపితం భక్త్యా ఉపహృతం అస్నామి గృహ్ణామి ప్రయతాత్మనః శుద్ధబుద్ధి. పత్రం, పత్రము అంటే ఆ యొక్క మారేడు, తులసి, ఇది పత్రం. పుష్పం పుష్పాలు, ఫలం ఫలాలు, తోయం అంటే జలం నీరు, ఉదకం. యో మే మహ్యం, ఇందులో దేనినైనా మహ్యం నన్ను ఎవరైతే నా కొరకు దేనినైనా భక్త్యా ప్రయచ్చతి, భక్తి చేత ఎవరైతే నాకు ప్రయచ్చతి సమర్పిస్తారో తద్ అహం పత్రాది భక్త్యా. ఇది వాసన వస్తుంది పురుగు.